దిస్ ఈస్ లావణ్య. మనిషి బతికున్నప్పుడు విలువ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ చనిపోయాక కూడా ఆత్మగౌరవాన్ని మంటగలిపితే ఎలా ఉంటుంది? తన సొంత డబ్బుల కోసం ఒక సామాన్యుడు తన సోదరి అస్థిపంజరాన్ని పట్టుకొని బ్యాంకు గడప తొక్కాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది? అక్షరాస్యత పెరుగుతున్న డిజిటల్ ఇండియా అని మురిసిపోతున్న సామాన్యుడికి ఈ కష్టాలు తప్పవా? ఒడిశాలో వెలుగు చూసిన ఈ షాకింగ్ ఘటన వివరాలు ఇప్పుడు చూద్దాం. ఒకవైపు అభివృద్ధి పథకాలు, మరోవైపు బ్యాంకింగ్ సంస్కరణలు. ఇవన్నీ ఎవరి కోసం? ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో జీతూ ముండా అనే వ్యక్తి చేసిన పని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. BBC వంటి మీడియా ఛానల్స్ కూడా దీన్ని హైలైట్ చేశాయి. తన సోదరి చనిపోయిందని చెప్పినా బ్యాంక్ అధికారులు నమ్మలేదు. డెత్ సర్టిఫికేట్ కావాలన్నారు. చికాకు పరాకాష్ఠకు చేరిన ఆ అన్న ఏకంగా తన సోదరి అస్థిపంజరాన్ని మూటగట్టుకుని బ్యాంకుకి తీసుకెళ్లాడు. జీతు ముండా సోదరి కలరా రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కూలి. తన కష్టార్జితం నుంచి దాచుకున్న సుమారు 19,300 రూపాయలు బ్యాంకులో ఉన్నాయి. ఆమె చనిపోయిన తర్వాత ఆ డబ్బులు తీసుకోవడానికి జీతు ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోయింది. నామినీ పేరు లేకపోవడం, చనిపోయినట్లు అధికారిక పత్రాలు లేకపోవడంతో అధికారులు చుట్టూ తిప్పించారు. అయితే బ్యాంక్ అధికారులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. తాము శవాన్ని తెమ్మని ఎప్పుడూ అడగలేదని, కేవలం చట్టబద్ధమైన పత్రాలు మాత్రమే అడిగామని చెప్తున్నారు. జీతు మద్యం మత్తులో వచ్చి గొడవ చేశాడని, నిబంధనల మీద అవగాహన లేక ఇలా చేశాడని బ్యాంకు మేనేజర్ సుశాంత్ కుమార్ సేథి వివరణ ఇచ్చారు. అసలు గత 2 నెలలుగా అతను బ్యాంకుకే రాలేదని వారు వాదిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ బ్యాంకింగ్ ప్రక్రియ అనేది ఒక పెద్ద ప్రహసనం. చదువుకొని పేద ప్రజలకు డెత్ సర్టిఫికెట్లు, లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు తీసుకురావడం హిమాలయాలు ఎక్కినంత కష్టంగా మారుతుంది. వ్యవస్థలో ఉన్న ఈ లొసుగులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్యుడు విసిగిపోయి ఇలాంటి విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఒరిస్సా ప్రభుత్వం ఉలిక్కిపడింది. రెవెన్యూ మంత్రి సురేష్ పూజారి ఈ ఘటనపైన విచారణకు ఆదేశించారు. తక్షణ సహాయంగా జీతుకు 30,000 రూపాయలు అందజేశారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన డెత్ సర్టిఫికేట్ జారీ చేసి బ్యాంకులో ఉన్న డబ్బులను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఒక మనిషి చనిపోయిన వెంటనే అందాల్సిన సహాయం అస్థిపంజరం రోడ్డు మీదకు వచ్చాక గానీ అందలేదన్నమాట. డబ్బులు చేతికైతే వచ్చాయి, కానీ ఆ సోదరి గౌరవం ఏమైంది? చనిపోయిన మనిషికి ఇవ్వాల్సిన కనీస మర్యాదను కూడా మన వ్యవస్థ మర్చిపోతోందా? పత్రాల కోసం ప్రాణాల కంటే ఎక్కువ విలువ ఇస్తున్నామా? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిబంధనలు సరళీతరం చేయాల్సిన అవసరం లేదా? మీరేమంటారు? చూస్తూనే ఉండండి సౌత్ టీవీ.